హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్తే, జైల్లో నన్ను తీవ్రవాదిలా చూశారు అంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి ఈ జైలు అధికారులు ఆయన తీవ్రవాదిగా చూశారంటూ ఆయన నిన్న మీడియాతో మాట్లాడటం జరిగింది. సాధారణ ఖైదీలకు ఇచ్చే వసతులను కూడా నిరాకరించారు. కోర్టు తీర్పు తర్వాతే నాకు సౌకర్యాలన్నీ కల్పించారంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఈ విధంగా జైలు అధికారులు సౌకర్యాలు కల్పించలేదు. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా జైల్లో తన పట్ల వ్యవహరించారని, తానున్న బ్లాక్లో మరో వ్యక్తి లేకుండా చూశారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆరోపించారు. కేవలం ములాఖతుల సమయంలో లేదా ఇంటికి 3 ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం తప్ప మరొకటి లేకుండా చేశారని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీగా ఉందని, ఇంతకు ముందు రోజుల్లో కూడా అనేక మార్లు మనం చూసామని, ఇప్పుడు ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో అధికం చేశారని, ఇందులో భాగంగా పోలీసులను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది కూటమి ప్రభుత్వం అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతి క్యాంపు కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందని, ప్రతిసారి ప్రజల దృష్టిని మరలించేందుకు సంబంధం లేని అంశాలను ముందుకు తీసుకొచ్చి అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో తమలను భయపెట్టాలనుకోవడం మాత్రం వారి వివేకమవుతుందని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. న్యాయస్థానం బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్న అంశాలను 100% వాస్తవం. వాటిని చదివితే నాపై నమోదైన కేసును సంబంధించిన నిజ నిజాలు ప్రజలకు అర్థమవుతాయి. కోర్టు ఉత్తర్వుల వల్ల నా కేసుకు సంబంధించి నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు, అన్ని ఎదుర్కొంటామంటూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆయన మరొక ముఖ్యమైన మాట్లాడటం జరిగింది. 24 గంటల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి కదలికలు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కెమెరా ఫుటేజ్ ఎవరు చూస్తున్నారో తెలియదు, విజయవాడలో కూర్చొని కూడా ఆ ఫుటేజ్ని చూసే అవకాశం ఉందని తెలుసు. జైలు అధికారులపై ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది, అందుకే వారు కూడా నిబంధనల ప్రకారం సాధారణ ఖైదీలకు ఇచ్చే వసతులను కూడా ఇవ్వలేదు. జైలు అధికారులు సైతం నాతో మాట్లాడేందుకు భయపడ్డారు. వసతుల విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఏ వసతి కల్పించలేదు అని మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా ఒక ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఈ విధంగా అవమానించడం మాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. అది ఆపు, ఆపి మళ్ళీ